బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. నవయుగ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో భూ కబ్జాకు పాల్పడ్డారని సంతోష్ కుమార్ పై ఆరోపణలొచ్చాయి. ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూ కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా తమ స్థలంలో నిర్మాణం చేపట్టారని చింతా వేణుమాధవ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతోష్ రావుతో పాటు లింగారెడ్డి శ్రీధర్ పై బంజారాహిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై కేసు నమోదు చేశారు. అప్డేట్స్ ఏంటి? రోడ్ నెంబర్ 14లోని నవయుగ కంపెనీకి సంబంధించిన ఒక ల్యాండ్ ని నకిలీ డాక్యుమెంట్స్ తో అదేవిధంగా ఫ్యాబ్రిక్ నెంబర్ ప్లేట్ తో కూడా అక్రమంగా తీసుకునే దానిలోని కొన్ని ప్రైవేట్ రూమ్స్ నిర్మించినట్టుగా నవయుగ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు బంజారా కేసులో ఫిర్యాదు చేయడంతో కూడా కేసు నమోదు చేసింది. ఇక సంతోష్ రావుతో పాటు మరొక ఇద్దరి మీద కూడా ప్రస్తుతానికి అయితే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ముఖ్యంగా సంతోష్ రావు మీద 420తో పాటు 468 అదేవిధంగా 471 447 తో పాటు 120 తో పాటు 34 ఐపీసీ సెక్షన్లు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఫేక్ డాక్యుమెంట్లతో కూడా నవయుగ కంపెనీకి సంబంధించిన ల్యాండ్ ని ఆక్రమించి అందులో ప్రైవేట్ నిర్మాణాలు చేపట్టాలని కూడా కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో కూడా ప్రస్తుతానికైతే ఇటు జోగినపల్లి సంతోష్ రావుతో పాటు మరొక ఇద్దరి మీద కూడా ప్రస్తుతానికైతే బంజారా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేయడం గత కొత్త కాలంగా సంబంధించి కూడా పట్టించుకొని పోలీసులు తాజాగా ఫిర్యాదు చేయడంతో కూడా ప్రస్తుతానికైతే ఇటు జోగినపల్లి సంతోష్ రావుతో పాటు మరొక ఇద్దరి మీద ప్రస్తుతానికైతే చీటింగ్ కేసు నమోదైంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.